వీడియో ప్రారంభించే ముందు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మతాల గురించి, ఈ అర్థం లేని అంధవిశ్వాసాల గురించి నా యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ స్పష్టం చేసి, ఈ మహత్తరమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన శక్తి, ఆ అంతం లేని అనంత శక్తి ఏదైనా ఉంటే అది ఎలా ఉండి ఉంటుంది, ఎలా ఉండి ఉండాలి అని నేను భావిస్తున్నాను, నేను విశ్వాసిస్తున్నాను. ఆ విశ్వాసాన్ని మీ ముందుంచి ఈ వీడియోలోకి వెళ్ళడం సరి అయినదని భావిస్తున్నాను. కాబట్టి ఆ మహత్తరమైనటువంటి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరైనా ఉంటే ఎలా ఉండి ఉండాలి అని నా యొక్క భావనలో ఉద్భవించినటువంటి ఆలోచనలను మీ అందరితో పంచుకోవడానికి, ఈ మతాల గురించి, ఈ అర్థం లేని విశ్వాసాల గురించి, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతాలను, ఏ అర్థం లేని విశ్వాసాలను విశ్వాసించను అని స్పష్టంగా ఇక్కడ వ్యక్తపరిచి, భారతదేశం అన్నా, ఈ సంస్కృతి అన్నా, ఇక్కడున్నటువంటి హైందవ సంస్కారం అన్నా అపారమైనటువంటి ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ నా అభిప్రాయాన్ని స్పష్టంగా ఇక్కడ వ్యక్తపరిచిన తర్వాతే ఈ వీడియోలోకి ప్రయాణం చేద్దాం. ఈ సృష్టికర్త, ఈ మహత్తరమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎలా ఉండి ఉంటాడో నా భావనలో ఉద్భవించినటువంటి ఆ భావనను మీ ముందు ఉంచుతున్నాను. ఎవరైతే ఈ మహావిశ్వాన్ని సృష్టించారో, ఈ సూర్యుని సౌరభాన్ని, ఈ చంద్రుని దరహాసాన్ని, ఈ నక్షత్రాల మందహాసాన్ని, ఈ అంతరిక్ష రహస్యాన్ని, ఈ పాలపుంతల కోమలాన్ని, ఈ మేఘాల చలనాన్ని, ఈ సుందరమైన ప్రకృతిని, ఈ భూమండలం యొక్క సౌందర్యాన్ని, ఆ ప్రవహించే నదుల లేత సవ్వడిని, ఈ పక్షుల కిలకిల రావాల్ని, ఈ జంతువుల నాట్యాల్ని, ఈ హిమ పర్వతాల సౌందర్యాన్ని, ఈ మానవుల మేధస్సిని, ఈ స్త్రీమూర్తి అందాన్ని, ఈ చిన్నారుల చిరుహాసాన్ని సృష్టించిన అలాంటి అంతం లేని అనంత శక్తి ఏదైనా ఉంటే ఆ శక్తి నన్ను విశ్వాసిస్తే అంగీకరిస్తాను, నన్ను ఆరాధిస్తే క్షమిస్తాను, నన్ను నిరాకరిస్తే క్షపిస్తాను, నా ఉనికిని ప్రశ్నిస్తే చర్మం ఒలుస్తాను అని వచనాలు పంపిస్తాడని, ఇది బోధించడానికి ప్రవక్తలను భూమిలోకి దించుతాడని ఎవరైనా విశ్వాసిస్తే, అంతకంటే అర్థం లేని విశ్వాసులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరన్నది నా యొక్క వాచ, నా యొక్క ప్రగాఢ విశ్వాసం. సృష్టికర్త అనేది భయం కలిగించే శక్తి కాదు, సమైక్యతను, సౌందర్యాన్ని సృష్టించే శక్తి అని ప్రగాఢంగా విశ్వాసించే ఒక వ్యక్తిగా, ఈ భారతదేశం అన్నా, ఇక్కడి సంస్కృతి అన్నా, ఇక్కడి హైందవ సంస్కారం అన్నా అపారమైనటువంటి గౌరవం ఉన్న ఒక వ్యక్తిగా ఇప్పుడు ఈ వీడియోలోకి ప్రయాణం చేద్దాం. ఒపేరా విన్ఫ్రే అన్న పేరు మీరు బహుశా చాలామంది విని ఉంటారు. అమెరికాలో ఒక టీవీ అవతారికగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి ఒపేరా విన్ఫ్రే అమెరికా అన్న దేశంలో ఎంతో ప్రశస్తిని సాధించి దేశాన్ని కూడా సందర్శించినటువంటి ఆ మాతృమూర్తి భారతదేశం యొక్క సంస్కృతి గురించి, హైందవ సంస్కారం గురించి చెప్పినటువంటి గొప్ప విషయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆమె దృష్టికోణంలో నుంచి భారతదేశంలో ఎలా నదులు ప్రవహిస్తూ ఉంటాయో ఈ హైందవ సంస్కారం కూడా అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ హైందవ సంస్కారంలోకి మనం కూడా కొన్ని సత్యాలను అన్వేషించుకుంటూ మన యాత్రను కూడా మనం ప్రారంభిద్దాం. నేను ఎందుకు వందల మతాలు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ, పదుల సంఖ్యలోని మతాలలో కొత్తగా ఉద్భవించినటువంటి ధర్మాల్లోకి ప్రయాణించినప్పటికీ, నేను ఈ భారతీయ హైందవ మతాన్ని, హైందవ సంస్కారాన్ని ఎన్నుకున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక జీవిత యాత్రలోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఆ యాత్ర ఏ భూమి శాస్త్రంలోకో, ఒక సంస్కారంలోకో కాదు, ఒక ఆత్మావలోకనంలోకి, ఒక ఆత్మీయ లోకంలోకి ఈ దీర్ఘయాత్ర.
ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకునే స్థాయిలోకి నేనెవరిని, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఏ లక్ష్యం కోసం, ఏ దౌత్యం నిర్వహించడానికి నేను ఈ భూమిలో అవతరించబడ్డాను లేదా జన్మనెత్తాను అని తనలో తనే ప్రశ్నించుకునే స్థాయిలోకి వెళ్ళగలిగే ఈ యాత్రలోకి మీరు కూడా ప్రయాణిస్తూ నాతో పాటు రండి. ఆ సత్యం నాకు తెలిసినటువంటి నిమిషం ఆకాశంలో ఏ నక్షత్రాలు విస్ఫోటనం చెందలేదు, నక్షత్రాలు కాంతిని కోల్పోలేదు, ఈ భూమి యొక్క భ్రమణం ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఒక శాంతత, ఒక నిశ్చలత, అదే ఈ జీవిత సత్యమని నేను ఎప్పుడైతే భావించానో, హైందవ ధర్మం నాకు ఏం ఆలోచించాలో కాదు, ఎలా ఆలోచించాలో బోధిస్తుంది. దేన్నైనా ఏ తర్కం లేకుండా, ఏ తార్కిక పరిజ్ఞానాన్నితో పరీక్ష జరపకుండా ఏ విశ్వాసాన్ని విశ్వాసించడం సరి అయిన పద్ధతి కాదని బోధించే ప్రపంచంలో ఏకైక ఒక మార్గం ఈ హైందవ సంస్కారం, హైందవ ధర్మం అనే విశ్వాసిస్తున్న నేను. ఈ హైందవ ధర్మం నాకు ఏం ఆలోచించాలో నేర్పలేదు, ఎలా ఆలోచించాలో నేర్పింది. జీవితాన్ని ఎలా ఆస్వాదించి ఆనందం పొందాలో నేర్పించింది. ఈ భూమి మీద తమ జీవితం యొక్క సారాంశాన్ని విశదీకరించింది. హైందవ ధర్మం ఎప్పుడు కూడా ఒక విశ్వాసంపై ఆధారపడినటువంటి ధర్మం కాదు. నన్ను విశ్వాసించండి, నన్నే నమ్మండి, నేను తప్ప ఇంకెవరిని విశ్వాసించకూడదు, ఎవరిని ప్రార్థించకూడదు, ఎవరిని పూజించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు అని నిర్బంధించదు. ప్రధానంగా ఈ హైందవ సంస్కారం యొక్క ప్రత్యేకత, ఇది ప్రకృతిని ఆరాధిస్తుంది. ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి, ఈ నక్షత్రాలను, ఈ భూమిలో ప్రవహిస్తున్నటువంటి నదులను, ఈ వృక్షాలను, ఈ పక్షులను, ఈ మృగాలను తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ తమ యొక్క జీవిత యాత్రను ప్రారంభిస్తున్నటువంటి ఈ సంస్కారం. కానీ ఇక్కడే ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలకు, అన్ని మతాలకు ఈ హైందవ సంస్కారం ఎలా విభిన్నంగా ఉంటుందో ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు కేవలం ఒక విశ్వాసంపై ఆధారపడినటువంటిది. ఆ విశ్వాసించడం అన్న దాని మీదనే పునాదులు నిర్మించుకున్నటువంటి ఆ మతాలు. కానీ భారతీయ ధర్మం, ఇందులో ఉన్నటువంటి ఆ సంస్కారం, మీరు ఈ ప్రకృతిని ఆరాధించి, ఈ సూర్యుడు మీ ఉనికిని ఎలా కాపాడుతున్నాడో, ఈ వృక్షాలు మీ జీవితానికి ఎలా సహకరిస్తున్నాయో, ఈ పక్షులు, ఈ జంతువులు, ఈ మృగాలు మీ ఒక జీవితాన్ని ఎలా కొనసాగడానికి అది దోహదపడుతున్నాయో అది ఆలోచించి, ఈ జీవనదులు, ప్రవహిస్తున్నటువంటి నీటి సెలయేళ్లు మీ జీవితంలో ఎలా భాగమయ్యాయో, మీ జీవితాన్ని, మీ శరీరాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, మీ శరీరానికి, మీ జీవితానికి, ఈ భూమిలో ఉన్నటువంటి జీవితానికి అంతే దోహదపడుతున్నటువంటి ఈ ప్రకృతిని కూడా మీరు అంతే ఆరాధించాలని, అంతే గౌరవించాలని బోధిస్తున్నటువంటి ఏకైక ధర్మం ఈ హైందవ సంస్కారం. కొన్ని నిర్బంధిత విశ్వాసాల మధ్య పుట్టినటువంటి నేను, ఆ విశ్వాసాలనే తలపాగగా నా తల మీద అదే కిరీటమని చుట్టి, అదే సత్యమని భావించాలని నిర్బంధించినటువంటి కొన్ని విశ్వాసాల నుంచి నా జీవితాన్ని ప్రారంభించినటువంటి నేను ఈ అనంత లోకాల్ని, ఈ విశ్వాన్ని, ఈ సౌరమండలాన్ని, ఈ భూమండలాన్ని, సూర్యుని సౌరభాన్ని, ఈ చంద్రుని దరహాసాన్ని, ఈ నక్షత్రాల విన్యాసాన్ని, ఈ భూమిలో పక్షుల కిలకిల రావాల్ని, ఈ నది జలాల సవ్వడిని, ఈ సముద్రాల అలలని, ఈ భూమండలంలో కోకిల రాగాన్ని, ఇంతటి అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త. నన్ను ఆరాధిస్తే క్షమిస్తాను, నన్ను ప్రార్థిస్తే సహకరిస్తాను, నన్ను నిరాకరిస్తే ద్వేషిస్తాను, నన్ను నిరాకరిస్తే శిక్షిస్తాను,
నా ఉనికిని ప్రశ్నిస్తే చర్మం వలుస్తాను అని అర్ధశూన్యమైనటువంటిది, ఎలాంటి తర్కం లేనటువంటి ఇలాంటి బోధనలను ఏ సృష్టికర్త అయినా తన వచనాలుగా పంపిస్తాడని, తన ప్రవక్తలను భూమిలో దింపుతాడని ఎవరైనా విశ్వాసిస్తే వీళ్ళకంటే మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ తత్వశాస్త్రాన్నే, ఈ నిజాన్నే బోధించేదే ఈ సనాతన ధర్మం, ఈ హైందవ సంస్కారం. ఆ దేవాలయాల్లో నుంచి, ఆ సంస్కృత భాష యొక్క సాహితీ సౌరభంలో నుంచి పుట్టిన ఆ రమ్యమైన మధురమైన గొంతులో వినిపించే ఆ శ్లోకాలు నిజంగా నా జ్ఞాన చక్షువులను చిక్కునేలాగా చేశాయన్నది సత్యం. ఆ శ్లోకాలు ఒక తన్మయత్వంతో వింటున్నటువంటి నాకు ఆ కవిత్వంలో ఉన్నటువంటి లావణ్యం, ఆ స్వరంలో ఉన్నటువంటి రమ్యత, ఆ మధురం నిశ్చయంగా మనిషిని కదిలించలేకపోతే మనిషిగా ఆ వ్యక్తిలో ఏదో లోపమున్నట్టుగా భావించేవాడిని నేను. ఆ సంస్కృత భాష యొక్క సౌరభంతో, ఆ కవిత్వం యొక్క లావణ్యంతో రచించబడినటువంటి ఆ మధురమైనటువంటి శ్లోకాలు, అతీతమైనటువంటి స్వరంతో మన చెవుల్లో ఉన్నటువంటి కర్ణభేరులను స్పర్శిస్తూ ఉంటే, ఆ తదాత్మ్యం పొందలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిశ్చయంగా మనిషిగా వారిలో ఏదో లోపం ఉన్నట్టుగా భావించే వాళ్లలో నేను ఒకడిని. హైందవ ధర్మం ప్రకృతిని ఆరాధిస్తుంది, ప్రకృతిని పూజిస్తుంది. నదులు, పర్వతాలు, జంతువులు అన్నీ దైవీకమైనవని యజుర్వేదంలో యతోవా ఇమాని భూతాని జయంతే ఏనా జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్వి జిజ్ఞాసస్యే తద్ బ్రహ్మేతి. అంటే దీని నుండి అన్ని జీవులు జన్మిస్తాయి, దీని ద్వారానే జీవిస్తాయి, దీనిలోకి తిరిగి వెళ్తాయి. ఆ సర్వవ్యాప్తతను సూచిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో నిర్బంధిత విశ్వాసాలపై పునాదులు నిర్మించుకున్నటువంటి కొన్ని మతాలు కేవలం విశ్వాసించడం పైనే ఆధారపడి, ఆ విశ్వాసం కేవలం నన్ను మాత్రమే ఆరాధించండి, నేనే ఈ సృష్టిని సృష్టించానని సాక్ష్యాలు, ఏ ఆధారాలు చూపించకుండా నేనే ఈ మహత్తరమైనటువంటి జగత్తును సృష్టించానని ఎవరైతే నిర్బంధిత విశ్వాసంలోకి లాగాలని చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆ నిర్బంధిత విశ్వాసాన్ని విశ్వాసించకపోతే చర్మం వల్చి మళ్ళీ కొత్త చర్మం వేసి కాలుస్తానని భయపెడతారో, అలాంటి వాళ్ళు నిశ్చయంగా ఈ నిర్బంధిత విశ్వాసాల మధ్యలో చిక్కుకొని ఆ భయానికి, ఆ విశ్వాసానికి లొంగిపోతున్నటువంటి ఈ తరుణ ఘట్టంలో కేవలం విశ్వాసం కాదు, మనిషికి ఆత్మావలోకనం కావాలి. దానికి తనకు తర్కబద్ధమైనటువంటి, తార్కికమైనటువంటి, సృజనాత్మక శక్తితో ఆలోచించగలిగి ఆ నిర్ణయాల్లో నుంచి మీరు విశ్వాసిస్తేనే మీ విశ్వాసం మీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాల కాంతిని కూడా మీరు నిశ్చయంగా అది ఏ శక్తి నుంచి వస్తున్నప్పటికీ ఈ ప్రకృతిని మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో ప్రవహిస్తున్నటువంటి ఈ జీవనదులు, ఈ సెలయేళ్ళు అన్నిటినీ మీరు గౌరవించి మీరు ఆరాధిస్తున్నటువంటి ఇవి నేనే సృష్టించాను అని చెప్పుకుంటూ కూడా కేవలం నన్ను మాత్రమే ఆరాధించండి, నా యొక్క సృష్టి, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఈ నది జలాలు, ఈ ప్రకృతి, ఈ వృక్షాలు, ఈ జంతువులు, ఈ పక్షులు అన్నిటినీ మీరు ఒకవేళ ప్రార్థిస్తే మీ చర్మాన్ని వల్చి కొత్త చర్మం వేసి కాలుస్తానని చెప్పలేదు. నా తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోమయగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్య భాస సర్వం విధం విభాతి. ఈ సూర్యుల్లో ఉన్నటువంటి ఆ కాంతి, ఆ సూర్యరశ్మి, ఆ నక్షత్రాలు ఉన్నటువంటి ఆ కాంతి, ఈ ప్రవహిస్తున్న నది జలాలు, ఈ కలకలలాడుతున్న ప్రకృతి అన్నీ నేనే అయినప్పటికీ మీకు కంటికి కనిపిస్తున్న వీటిని, ఈ
ప్రకృతి మీకు ఇస్తున్నటువంటి సౌభాగ్యాన్ని మీరు ఆరాధిస్తే, అలా ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నందుకు మిమ్మల్ని ఎవరు శపించను లేదు, మిమ్మల్ని ఎవరు భయపెట్టను లేదు, మిమ్మల్ని ఎవరును శాపాలతో స్నానాలు చేయించను లేదు. మీ యొక్క ఆ ప్రకృతి ఆరాధనను చిరునవ్వులతో స్వాగతిస్తున్నటువంటి ఈ హైందవ సంస్కారం ఇక్కడే ఈ ప్రపంచంలో కేవలం విశ్వాసాలపై నిర్మితమై ప్రపంచం మొత్తం కేవలం దండయాత్రలు చేసి ఇన్నల్లదీన కఫరు బి ఆయాతి సౌఫ నుస్లిహిం నారా కుల్లమా నసీజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా అని మీరు మా వచనాలను తిరస్కరించి ఈ ప్రకృతిని, ఈ పక్షులను, ఈ జంతువులను, ఈ ప్రవహించే నదులను, ఈ ఆకాశాన్ని, ఈ సూర్యుని, చంద్రుణ్ణి ప్రార్థిస్తే మీ చర్మం కాలుస్తాం. మీకు ఆ చర్మం కాలే బాధ కఠినంగా తెలియాలని, మరీ ఆ చర్మం కాలిన తర్వాత కొత్త చర్మాన్ని బిగించి మరీ మిమ్మల్ని కాలుస్తామని చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలు, ఆ వచనాలు ఈ ప్రపంచంలో ఇంకా విశ్వాసిస్తున్నారు అంటే, ఇలా ఒక సృష్టికర్త చెప్తాడని విశ్వాసిస్తున్నటువంటి వీళ్ళ యొక్క విశ్వాసాన్ని విశ్వాసం అందామా, మూర్ఖత్వం అందామా? మనిషిని భయపెట్టి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటున్నటువంటి ఈ విశ్వాసాలను, కేవలం విశ్వాసం ఆధారంగా నిర్మించబడినటువంటి ఈ భావజాలాలను, ఈ మనుష్య విరుద్ధమైనటువంటి ఈ సిద్ధాంతాలను మన జీవితంలోంచి మనం విసిరివేయకపోతే ఈ జీవితానికి, ఈ భూమికి మనం ద్రోహం చేసిన వాళ్ళుగానే మిగిలిపోతాం. భారతదేశం ఒక ఆధ్యాత్మిక నిధి. హిందూ ధర్మం నాకు నేర్పింది సత్యం ఒకటే, కానీ దాని మార్గాలు అనేకం. నా లోపలి శాంతిని కనుగొనడం, నా ఆత్మను అర్థం చేసుకోవడం, అది నన్ను ప్రేరేపించింది. కర్మ నియమం చెప్పింది, మనం ప్రపంచంలోకి ఏది పంపిస్తామో అది మనకు తిరిగి వస్తుంది. అర్ధాగృహాని వర్తంతే శ్మశానే మిత్రబాంధవ సుకృతాం నిష్కృతాం దైవగత్యం. మీరు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. మీ బంధుమిత్రులంతా శ్మశానం వరకు మాత్రమే వస్తారు. మీరు సంపాదించినటువంటి, మీరు చేసినటువంటి ఆ పనుల యొక్క, మీరు ప్రవర్తించిన విధానం యొక్క ఫలితం మాత్రమే మీతో పాటు ప్రయాణిస్తుంది. హిందూ ధర్మం స్వేచ్ఛను, ఆనందాన్ని ఇస్తుంది. ఇది నీవు ఏమి నమ్మాలో చెప్పదు, ఎలా నమ్మాలో చూపిస్తుంది. ఆలయాల నిశ్శబ్దం, భగవద్గీత శ్లోకాలు, దేవాలయాల్లో నుంచి సుప్రభాతం వేళ వినిపిస్తున్నటువంటి ఆ సుప్రభాత శ్లోకాలు, ఆ స్వరాల రమ్యత, ఆ పదాల కావ్యత మనిషిని మైమరిపింపచేస్తుంది అన్నది వాస్తవం. అది అనుభవించి ఆస్వాదించగలిగిన వాళ్లకు మాత్రమే అది అనుభవంగా ఏర్పడుతుంది. ఒక మనిషి అలాంటి మధురమైనటువంటి ఆ సాహిత్య లావణ్యాన్ని, ఆ మధురమైనటువంటి సాహితీ సౌరభాన్ని, ఆ కవితా లావణ్యాన్ని, ఆ మధురమైనటువంటి స్వరాల్లో తమ యొక్క కర్ణభేరిని స్పర్శిస్తూ ఉంటే, అందులో ఆనందం, ఆత్మీయత కనిపించకపోతే, అది ఆస్వాదించలేకపోతే మనిషి తనలో ఏదో లోపం ఉందనే భావించాలి. సుప్రభాతం వేళ దేవాలయాల్లోంచి వస్తున్నటువంటి ఆ కవితా లావణ్యం, ఆ స్వరమాధుర్యం, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతై హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాయి హరే. ఈ మధురమైనటువంటి స్వరంలో ఆ లేలేత సూర్యకిరణాలు మన శరీరాన్ని స్పర్శిస్తున్నప్పుడు ఆ అనుభూతిలో ఈ మధురమైనటువంటి స్వరాలు కర్ణభేరిని తాకుతూ ఉంటే ఆ అనుభవం, ఆ ఆస్వాదన కేవలం ఆస్వాదించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇక్కడ మహామహులైనటువంటి ఎంతో గొప్ప గొప్ప కవులు జన్మించినటువంటి ఒక భూమిగా ఇది ప్రపంచంలోనే కొనియాడబడుతుంది అన్నది నిర్వదాంశం. ఈ భూమిలో ఆ సంస్కృత భాషలో ఆ పదాలతో నాట్యమాడించి ఆ సాహితీ సౌరభాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలాగా చేసినటువంటి మహాకవులు కాళిదాస్ లాంటి వాళ్ళు, ఆదిశంకరాచార్యులు లాంటి వారు ఆ సంస్కృత పదాలను ఆ నాట్యం చేయించి సంగీతాన్ని సాహిత్యాన్ని కలిపి రంగరించి తమ యొక్క కవిత్వంలో రంగరించి అద్దినటువంటి ఎన్నో కవితలు ప్రపంచంలో చాలా మంది ఆస్వాదించి ఆనందించినటువంటి వాటిలో కవి కాళిదాస్ కూడా మహాకవిగా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలుగాంచి ఎంతో మంది విదేశీయులను సైతం ఆకర్షించినటువంటి ఆ కవితా సౌరభం మీరు విని ఆనందించవలసిందే. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటీకరంభిత పద పాటీర గంధి కుచ షాటీ కవిత్వ పరిపాటీ మగాదిపసుత ఘోటీ ఖురాధదిక ధాటీ ముదారముఖ వీటీరసేన తనుతా దాసాయ మానస మహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో వాసా విపంచీకృత రాసా విధూత మధుమాసారవింద మధురా కాసారసూనతతి భాసాభిరామతను రాసారశీత కరుణా నాసామణి ప్రవర భాసా శివ తిమిర మాసాదయేదు పరతిం జంభారి కుంభి పృతు కుంభాపహాసి కుచ సంభవ్యహారలతికా రంభాకరీంద్రకర దంభాపహోరుగతి దింభానురంజిత పదా శంభా ఉదార పరిరంభం పురత్పుల్క దంభానురాగ పిశునా శంభాసురాభరణ గుంఫాదిశతు శుంభాసుర ప్రహరణ. ఎలా ఆ పదాలతో ఎలా నాట్యాలు చేయించారో ఈ కవిత్వం దానికి సాక్ష్యం. ఆదిశంకరాచార్యులు బహుశా ప్రపంచంలో ఈ పేరు విననటువంటి దేశం కానీ వ్యక్తులు కానీ ఉండరన్నదే నా యొక్క విశ్వాసం. ఆయన ఆ సంస్కృత భాషకు ఆ భాషలోని కవిత్వాన్ని ఎంత రమ్యంగా ఎంత హృదయంగా ఆ భాషలో ఆ కవిత్వంలో ఆయన యొక్క ఆ పదాల విన్యాసం నిజంగా అది విని తరించవలసిందే. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కండ కుటుంబిని భూరి కృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖహర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్భిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐశతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపు గజ గండ విచారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే. ఆ పదాలతో ఎలా విన్యాసం చేశారు, ఎలా నాట్యం చేయించారో చూడండి. అది కవిత్వం అంటే ఇది. భుజదండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇందులోనే మీకు పదాల విన్యాసాలు, ఆ పదాలతో ఎలా నాట్యం చేయించారో అర్థమవుతుంది. ఇదే శంకరాచార్య గారు గురు అష్టకం రాశారు. అది ఎంత రమ్యంగా హృదయంగా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంగ్రిపద్మే తథా కిం తథా కిం తథా కిం తథా కిం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ్యా సర్వమేతద్విజాతం మనశ్చేన లగ్నం గురోరంగ్రిపద్మే తథా కిం తథా కిం తథా కిం తథా కిం. ఇది ఈ భారత భూమికి, ఇక్కడున్నటువంటి ఆ సాహిత్యానికి, ఆ కవిత్వానికి నా జీవితంలో మైమరిపించలేని అనుభవాన్ని కలిగించిన ఈ భారతదేశ ఈ హైందవ సంస్కారానికి నా యొక్క నమస్సులు.